ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటుంది. రోజుకొక తలనొప్పి తెరపైకొస్తుంది. తాజాగా కూటమిలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. విశాఖ లోక్సభలో స్నేహపూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అధికారికంగానే తమ విజ్ఞప్తి జిల్లా అధ్యక్షుడికిచ్చి పార్టీ కార్యాలయంలోనే మీడియాకు వెల్లడించారు బీజేపీ నాయకులు. మరోవైపు ఇప్పటికే కూటమి నుంచి ఖరారై ప్రచారం కూడా ప్రారంభించారు టీడీపీ నేత శ్రీభరత్. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ అనుమతిస్తుందా? ఒకవేళ అనుమతి ఇస్తే కూటమి అభ్యర్థి శ్రీభరత్ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ లోక్సభ సీటును శ్రీభరత్కు కేటాయించినప్పటికీ బీజేపీని ఒక వర్గం ఈ సీటును బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అనపర్తి, జమ్మలమడుగు, నరసాపురం పార్లమెంటు వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వైజాగ్ లోక్సభ సీటును ఆ పార్టీ నేత జీవీఎల్కు కేటాయించాలని కోరుతూ తీర్మానం కూడా చేసేశారు. వాస్తవానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడ సీటు ఆశతోనే గత 4 ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజేపీ వదులుకోవలసి వచ్చిందంటూ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సీటు కేటాయించాలని ఉత్తరాంధ్ర జిల్లాలోని బీజేపీ నేతలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. కూటమికి పొత్తుకు తాము వ్యతిరేకం కాదు అంటూనే విశాఖ లోక్సభకు పోటీ చేయకుంటే పార్టీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము రెబల్స్ కాదంటూనే బీజేపీ నేతలు అమరావతి, ఢిల్లీకి కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరగవచ్చని ఆ నేతలు భావిస్తున్నారు. మరి బీజేపీ నేతలు ఆశించినట్టుగా ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే కూటమిలో భాగంగా సీటు దక్కించుకున్న శ్రీభరత్ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి వస్తే బీజేపీ లోపాయికారిగా వైసీపీకి మేలు చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి బీజేపీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన ప్రశ్న.